బ్రేకింగ్ న్యూస్ మంచిర్యాల జిల్లాలో పులి కలకలం రేపుతోంది. నిన్న రాత్రి శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే శ్మశాన వాటిక వద్ద పులి సంచరించింది. ఇక ఉదయం దుబ్బపల్లి శివార్లో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రైట్కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం ఉదయం దుబ్బపల్లి శివార్లో పులి పాదముద్ర అయితే గుర్తించారు. ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఏంటి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సోని మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం అయితే కలకలం రేపుతుంది. గత 3 రోజులుగా ఇటు మందమరి, జైపూర్, భీమారం, చెన్నూరు మండలాల్లో ఇటు అటవీ సమీప ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల వద్దకు ఇటు పెద్ద పులి వచ్చి వెళ్తూ ఉండడంతో అయితే సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న శ్రీరాంపూర్ ఆర్కే ఇటు శ్మశాన వాటిక వద్ద ఇటు రోడ్డు దాటుతూ ఉండగా కొందరు పులి దృశ్యాలను అయితే సెల్ ఫోన్ లో చిత్రించి ఇటు సోషల్ మీడియాలో పెట్టడంతో అయితే అది వైరల్ గా మారింది. ఈ రోజు ఉదయం వేళ ఇటు ఆర్కే 8 నుంచి కూడా సమీపంలో ఉన్న దుబ్బపల్లి గ్రామం వద్దనైతే ఇటు పులి పాదముద్రలను అయితే అటవీశాఖ అధికారులు అయితే గుర్తించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే అటవీశాఖ అధికారులు కూడా సమీప గ్రామాల ప్రజలకు అయితే అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఒంటరిగా ఎవరు కూడా పంట చర్యలకు కానీ బయటికి కూడా వెళ్ళొద్దంటూ వారు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పులి సంచరిస్తున్న నేపథ్యంలో పంట చేలల్లో ఇటు తీగలు కానీ కరెంటు కూడా ఏది పెట్టద్దంటూ కూడా వాళ్ళు గ్రామాల ప్రజలను కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రతి ఏడాది కూడా ఈ చలికాలం సీజన్ లో మహారాష్ట్రలోని తాడోబా తిప్పేశ్వరం నుంచి కూడా పదుల సంఖ్యలోనైతే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి పులులు అయితే వలస వస్తూ ఉంటాయి. ప్రధానంగా ఇటు పులులకు సంబంధించి మేటింగ్ సీజన్ కావడంతో తమ తోడును వెతుక్కుంటూ కూడా వందల కిలోమీటర్లు అయితే ఇటు పులులు అయితే ప్రయాణం చేస్తూ ఉంటాయి. ప్రతి ఏడాది కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదుల సంఖ్యలో పులులు రావడం, ఇటు అటవీ సమీప గ్రామాల్లో పశువులపై ఇటు మనుషులపై దాడి చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఓవైపు ఇటు పులులు రావడంతో అయితే అటవీ శాఖ అధికారులు ఎక్కడ ఎవరికి హాని కలగకుండా అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నారు. పులికి కూడా ఎటువంటి హాని కలగకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితులు. ఇప్పటికే పులి సంచారం ఉన్న నేపథ్యంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పులి సంచారాన్ని కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితులు అయితే మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.